హాయ్ అండి. నమస్తే. నేను మీ రజిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'రజిత ఎక్స్‌ప్లోరర్'. ఈరోజు మన ఛానల్‌లో పన్నీర్‌తో శాండ్‌విచ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. మీరు బయట రకరకాల శాండ్‌విచ్‌లు తినే ఉంటారు. కానీ ఈ విధంగా ఎప్పుడు మీరు ట్రై చేసి ఉండరు. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. మీకు 10 మినిట్స్‌లో అయిపోతుంది శాండ్‌విచ్ అనేది. ముందుగా పాన్ పెట్టుకొని పాన్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, అలాగే చిన్నగా కట్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కలు, లాస్ట్‌లో మనకి చిన్నగా కట్ చేసుకున్నటువంటి పన్నీర్ ముక్కలు. మనకి ఇంకా అవైలబుల్‌గా ఉంటే రెడ్ క్యాప్సికమ్ వేసుకోవచ్చు. అలాగే స్వీట్ కార్న్ వేసుకోవచ్చు. అలాగా మన ఇంట్లో ఏమి అవైలబుల్‌గా ఉంటే అవి. టమాటా గూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నా దగ్గర ఈ వెజిటబుల్స్ ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను. యాక్చువల్‌గా మనం శాండ్‌విచ్‌కి రా వెజిటబుల్సే యూజ్ చేస్తాం. కానీ ఇలా చేయడం వల్ల మనకి తెలియని బ్యాక్టీరియా ఏదైనా ఉంటే పోతుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. అలాగే ఒక నిమిషం పాటు ఫ్లేమ్‌లో సార్ట్ ఔట్ చేసుకోవాలి వెజిటబుల్స్ అనేవి. అలా చేయడం వల్ల ఏంటంటే మనకి వెజిటబుల్స్ అనేవి ఓవర్ కుక్ అవ్వవు. ప్లస్ మనకి టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇలా జస్ట్ 1 మినిట్ పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఆ వెజిటబుల్స్ అన్నీ మనం ఒక బౌల్‌లోకి తీసుకొని కొంచెం రెడ్ చిల్లీ టమాటా సాస్, అలాగే కొంచెం మయోనీస్, క్వాంటిటీ ప్రకారం చెప్పాలంటే 2 స్పూన్స్ రెడ్ చిల్లీ టమాటా సాస్ అండ్ 2 స్పూన్స్ మయోనీస్, కొంచెం ఒరిగానో కూడా వేసుకోవాలి. అది లేకపోతే గనుక మిక్స్డ్ హెర్బ్స్ అయినా వేసుకోవచ్చు. కలుపుకొని దీంట్లో సాల్ట్ అనేది మనం యాడ్ చేయం. ఎందుకంటే ఆల్రెడీ మన సాసెస్‌లో సాల్ట్ ఉంటుంది. అందుకని నేను సాల్ట్ అనేది యూజ్ చేయట్లేదు. మీకు కావాల్సితే ఇక్కడ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. మనకి ఇలా శాండ్‌విచ్ ప్రిపేర్ చేసుకోవడానికి శాండ్‌విచ్ బ్రెడ్ అని మన బేకరీస్‌లో అమ్ముతారు. అది తీసుకోండి. అదైతేనే మీకు టేస్ట్ బావుంటుంది క్రిస్పీగా శాండ్‌విచ్ అనేది. అలాంటి బ్రెడ్ ఒకటి తీసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. మనకి బటర్ ఉంటుంది కదా! బటర్ ఒక హాఫ్ స్పూన్ బటర్ తీసుకొని అలా బ్రెడ్ మొత్తం అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మనం ఇందాకల కలిపి పెట్టుకున్నాం కదా! వెజిటబుల్స్‌ని దాని పైన ఇలా స్ప్రెడ్ చేసుకోండి మొత్తం ఈవెన్‌గా. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చీజ్ స్లైసెస్ అయినా యూజ్ చేయొచ్చు. అలాగే చీజ్‌లో మన క్యూబ్స్ కూడా అమ్ముతారు. అదైనా కొంచెం గ్రేట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రెజెంట్ అయితే చీజ్ స్లైసెస్ తీసుకున్నాను. ఆ చీజ్ స్లైస్‌ని ఒకటి ఇలా దాని పైన ఇలా కవర్ చేసేయండి. వేసిన తర్వాత మనకి దాని పైన ఇంకో బ్రెడ్ క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందాకలా అదే పాన్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ స్పూన్ బటర్ వేసుకోండి. బటర్ మెల్ట్ అయిన తర్వాత మనం శాండ్‌విచ్‌ని ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఆ బ్రెడ్‌ని అలా పాన్‌లో వేయండి. వేసిన తర్వాత ఒకసారి గట్టిగా ప్రెస్ చేయండి ఇలాగా. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత రెండో సైడ్‌కి ఫ్లిప్ చేయండి బ్రెడ్‌ని. సేమ్ ఆ సైడ్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపేసి ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవడమే. శాండ్‌విచ్‌ని మనకి నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ట్రయాంగిల్ షేప్‌లో కట్ చేస్తున్నాను. దీనికి కాంబినేషన్ పొటాటో చిప్స్ నంచుకొని తింటే చాలా బావుంటుంది. మీరు కూడా పన్నీర్‌తో శాండ్‌విచ్ ట్రై చేసి ఎలా ఉందో కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నాకైతే చాలా నచ్చింది పన్నీర్ శాండ్‌విచ్ అనేది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.